Okay, next theorem, most IMP theorem. Let W be a non-negative subset of a vector space V over F. The necessary and sufficient condition for W to be a subspace of V if A alpha plus B beta is belongs to W for A comma B is belongs to F and alpha comma beta is belongs to W. Most IMP theorem. అయితే ఇక్కడ కూడా నెససరీ అండ్ సఫిషియెంట్ అనే పదాలు ఉపయోగిస్తున్నాడు కనుక దీంట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఓకే, పార్ట్ 1ని మనం నెససరీ కండిషన్ అని, పార్ట్ 2ని సఫిషియెంట్ కండిషన్ అని మనం 2 పార్ట్లుగా డివైడ్ చేసి దీన్ని చెప్తాం. అంటే వీడు ఏమన్నాడంటే W అనేది సబ్ స్పేస్ అయితే, W అనేది సబ్ స్పేస్ అయితే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది W సెట్లో ఉంటుందంట. అది ఫస్ట్ కండిషన్. మరలా రివర్స్లో చెప్పాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు W అనే కండిషన్ Wలో ఎగ్జిస్ట్ అయితే అప్పుడు Wని మనం ఏమని చెప్పాలి, సబ్ స్పేస్ అని చెప్పాలి. ఓకే, దీన్నేమో మనం నెససరీ కండిషన్ అంటాం, దీన్నేమో మనం సఫిషియెంట్ కండిషన్ అంటాం అన్నమాట. అంటే దీంట్లో కూడా 2 పార్ట్లు ఉంటాయి. ఈ 2 పార్ట్లని కూడా మనం ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఐఎంపీ థియరం ఓకే ఒకసారి చూడండి. ప్రూఫ్ let V over F be a vector space. V over F అనేది మనం ఏం చెప్తున్నాం అంటే వెక్టర్ స్పేస్ అనగానే ఇది 10 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుందని మనకు తెలుసు. అయితే let W be a non-empty subset of V. W అనేది Vకి నాన్ ఎంటీ సబ్సెట్ అని చెప్తున్నాం. అయితే ఇప్పుడు కండిషన్ 1 అంటే నెససరీ కండిషన్ మనం ప్రూవ్ చేస్తాం అన్నమాట. ద కండిషన్ ఫర్ నెససరీ ఈ కండిషన్ ఫర్ నెససరీలో మనం ఏమైనా ప్రూవ్ చేస్తామంటే సపోజ్ W is a subspace of V, then we can prove that A comma B is belongs to F, alpha comma beta is belongs to W. That implies A alpha plus B beta is belongs to W అని చెప్పాలి. ఓకే, అయితే ఇక్కడ వాడిచ్చిన కండిషన్నే మనం ఆధారంగా చేసుకుని మనం ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ వాడి ప్రూవ్ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు అంటే W అనే దాన్ని ఏమని చెప్తున్నాడు, W ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. అయితే ఇది అడ్జస్ట్ అవ్వాలంట. సో వాడిచ్చిన క్లూనే మనం తీసుకుంటే సిన్స్ W is a subspace of V. మరి మనకు తెలుసు ప్రతి సబ్ స్పేస్ కూడా ఏమవుతుంది, వెక్టర్ స్పేస్ అవుతుంది. ఓకే, మరి ఇక్కడ W అనేది సబ్ స్పేస్ కనుక మరి W కూడా ఏమవ్వాలి, సబ్ స్పేస్ కావాలి. దేర్ఫోర్ W itself is a vector space. మరి W అనేది కూడా ఏమవుతుంది, ఇక్కడ వెక్టర్ స్పేస్ అవుతుంది. మరి వెక్టర్ స్పేస్ అనగానే ఇది ఎన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది, 10 కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. ఆ 10 కండిషన్లు మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. మరి పార్ట్ 1లో ఏమని చెప్తామంటే W కామా ప్లస్ అనేది ఏబిలని చెప్తాం. రెండో దాంట్లో W ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్తాం. మరి 4వ దాంట్లో 4 కండిషన్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఈ విధంగా 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు దీంట్లో మనం ఈ పార్ట్ను ఉపయోగించుకున్నాం. ఫస్ట్ దీన్ని ఉపయోగించుకున్నాం. ఇదేం చెప్తుంది, W ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు స్కేలార్ మల్టిప్లికేషన్ అని ఈ పార్ట్ చెప్తుంది. మనకి ఎలా తెలుస్తుంది, వాడు క్లియర్గా చెప్పేస్తున్నాడు. సబ్ స్పేస్ అన్నాడు, ప్రతి సబ్ స్పేస్ కూడా వెక్టర్ స్పేస్ అవుతుంది. వెక్టర్ స్పేస్ అయితే ఈ అన్ని కండిషన్స్ సాటిస్ఫై చేస్తుంది. అయితే మనకి ఏదైతే అవసరమో దాన్ని ఉపయోగించుకుంటాం, మిగతా దాన్ని మనం ఎలిమినేట్ చేస్తాం. ఓకే, మనకి ఇది అవసరం, ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకుందాం. దాన్ని ఇక్కడ రాస్తున్నాం. సిన్స్ W is
closed with respect to scalar multiplication. Scalar multiplication. ఓకే, అంటే స్కేలార్ మల్టిప్లికేషన్ అనగానే మీకు తెలుసు, ఒక స్కేలార్ని తీసుకోవాలి, ఒక వెక్టార్ని తీసుకోవాలి, ఆ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ డబ్ల్యూ సెట్లో ఉండాలి. ఓకే, ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఏ ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ప్లస్ ఈ కండిషన్ ప్రకారం స్కేలార్ని వెక్టార్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ దేంట్లో ఉండాలంటే డబ్ల్యూలో ఉండాలి. మరలా సేమ్ యాజ్ మరలా అదే కండిషన్, ఈసారి వెక్టర్స్ని స్కేలర్స్ని మారుస్తున్నాను. బి ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఈ కండిషన్ ప్రకారం ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఏ ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది, బి బీటా అనేది డబ్ల్యూలో ఉంది. మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే డబ్ల్యూ అనేది వెక్టర్ స్పేస్ అయింది. వెక్టర్ స్పేస్ అయితే దాంట్లో ఫస్ట్ రామంలో ఫస్ట్ కండిషన్ ఏం చెప్తుందంటే ఎడిషన్ దృష్ట్యా క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏవైనా రెండు ఎలిమెంట్స్ డబ్ల్యూలో తీసుకుని ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే కొత్త ప్రోడక్ట్ కూడా డబ్ల్యూ సెట్లోనే ఉంటుంది. సో మనకి ఇక్కడ తెలిసిన ఎలిమెంట్లు ఏ ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది, బి బీటా అనేది కూడా డబ్ల్యూలో ఉంది. ఇప్పుడు క్లోజర్ ప్రాపర్టీని అప్లై చేస్తాం అన్నమాట. ఓకే, లేదా సిన్స్ W, ప్లస్ ఈజ్ క్లోజ్డ్, ఎడిషన్ దృష్ట్యా W అనేది క్లోజర్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. కావున ఏ ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది, బి బీటా అనేది డబ్ల్యూలో ఉంది. మరి ఈ రెండింటిని కలిపేస్తే యాడ్ చేస్తే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇప్పుడు మరలా మనం క్లియర్గా చెప్తాం. దేర్ఫోర్ ఏ కామా బి ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, ఫస్ట్ కండిషన్ ఈజ్ కంప్లీటెడ్. డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అయితే డబ్ల్యూలో ఈ కండిషన్ ఎగ్జిస్ట్ అవ్వాలి. ఓకే, డబ్ల్యూ అనేది సబ్ స్పేస్ అని తీసుకుని ఈ విధంగా ప్రాసెస్ చేసుకుంటూ వెళ్తే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అనేది వచ్చింది. అక్కడికి పార్ట్ 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ పార్ట్ 2. ద కండిషన్ ఫర్ సఫిషియెంట్. ఇప్పుడు రివర్స్లో చెప్పాలన్నమాట. ఇంతకుముందు ప్రూవ్ చేసిన దానికి రివర్స్లో చెప్పాలి. సపోజ్ ద కండిషన్ ఏ కమ బి ఈజ్ బిలాంగ్స్ టు ఎఫ్ అండ్ ఆల్ఫా కమ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అనే కండిషన్ డబ్ల్యూలో ఎగ్జిస్ట్ అయితే దెన్ వీ కెన్ ప్రూవ్ దట్. మనం ఏం ప్రూవ్ చేయాలంటే డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ వి. మరి ఇక్కడ మనం డబ్ల్యూ ఏమని చెప్పాలంటే సబ్ స్పేస్ అని చెప్పాలి. ఆ సబ్ స్పేస్ అని చెప్పడానికి సఫిషియెంట్గా మనం ఇక్కడ ఏమని చెప్తాం అంటే డబ్ల్యూని వెక్టర్ స్పేస్ అని చెప్తాం అన్నమాట. దానికోసం వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దానికోసం మనం ఏం ప్రూవ్ చేస్తామంటే డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. దానికోసం మనం ఏమని చెప్తామంటే వెక్టర్ స్పేస్ అని చెప్తాం. వెక్టర్ స్పేస్ అనగానే మరి 10 కండిషన్ ప్రూవ్ చేయాలి. దాంట్లో ఫస్ట్ రామన్ ఏంటి, సెకండ్ రామన్ ఏంటి, థర్డ్ రామన్ ఏంటి మీకు తెలుసు. ఓకే, నేను ఇప్పుడు మనం ఈ వెక్టర్ స్పేస్ అని చెప్పేది కూడా ఈ కండిషన్ ద్వారానే చెప్పాలి, మనకి ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి లేదు. ఓకే, బై ద కండిషన్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా is belongs to W. For all A comma B is belongs to F and alpha comma beta is belongs to W. అయితే ఇక్కడ ఏ అనేది బి అనేది క్లియర్గా చెప్తున్నాడు. ఏ అనేది బి అనేది ఏంటంట స్కేలర్స్ అంట, అంటే నంబర్స్. ఆ స్కేలర్స్ ఏమైనా కావచ్చు, అది 0 కావచ్చు, పాజిటివ్ నెంబర్స్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, స్కేలర్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఈ స్కేలర్ ప్లేస్లో నేను ఏం తీసుకున్నానంటే now we take A is equal to 1 and B is equal to -1 in above condition. ఈ పై కండిషన్లో నేను ఏం తీసుకున్నాను అంటే ఏ ప్లేస్లో ఏమో 1 తీసుకుంటున్నాను, B
బి ప్లేస్లో -1 తీసుకున్నాను. తీసుకున్నట్లయితే దేర్ఫోర్ ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ కదా. ఇప్పుడు ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలి? 1 తీసుకోవాలి. అలాగే బి ప్లేస్లో ఎంత తీసుకోవాలంటే -1 తీసుకోవాలి. ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు 1 ఇంటూ ఆల్ఫా ఆల్ఫా అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది, మైనస్ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, అయితే ఇక్కడ చూడండి ఆల్ఫా బీటాలు అనేవి దేంట్లో ఉన్నాయి? ఆల్ఫా కామా బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. మనకి రిజల్ట్ ఏమొచ్చింది ఇక్కడ? ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ వచ్చింది. ఇప్పుడు దీన్ని క్లియర్గా రాస్తాం అనమాట. రాసినట్లయితే దేర్ఫోర్ ఆల్ఫా కామా బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ అని తీసుకుంటే మనకి ఫైనల్గా ఏమొచ్చింది? ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ అని వచ్చింది. ఇలా వస్తే మనం ముందు ప్రీవియస్ థియరంలో చెప్పుకున్నాం ఏ కామా బి ఈజ్ బిలాంగ్స్ టు హెచ్, దట్ ఇంప్లైస్ ఏ మైనస్ బి ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. అయితే హెచ్ని ఏమనేవాళ్ళం? సబ్ గ్రూప్ అనేవాళ్ళం. అదేవిధంగా ఇక్కడ డబ్ల్యూని ఏమని చెప్పాలి? సబ్ గ్రూప్ అని చెప్పాలి. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ వి. డబ్ల్యూ అనేది వీక్ ఏమవుతుంది అన్నమాట. ఈ కండిషన్ ప్రకారం సబ్ గ్రూప్ అవుతుంది. అయితే మనకు తెలిసింది ఏంటంటే డబ్ల్యూ అనేది సబ్సెట్ అని, వి అనేది సూపర్ సెట్ అని తెలిసింది. అయితే ఇక్కడ డబ్ల్యూ అనేది వీక్ ఎప్పుడైతే సబ్సెట్ అయిందో ఈ సూపర్ సెట్ ఏ బైనరీ ఆపరేషన్ దృష్ట్యా అయితే వెక్టర్ స్పేస్ అయిందో లేదా గ్రూప్ అయిందో రింగ్ అయిందో అదే బైనరీ ఆపరేషన్ దృష్ట్యా ఈ సబ్సెట్ కూడా సేమ్ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తుంది. ఇక్కడ వి అనేది ఎడిషన్ దృష్ట్యా ఎబిలియన్ గ్రూప్ అయ్యింది. Since V comma plus is an abelian group. ఇది ఇవ్వలేదు కదా మనకి స్టేట్మెంట్లో. మనకి ఎలా తెలుస్తుంది? సిన్స్ V comma plus is an abelian group అని చెప్పేస్తున్నాం. ఇవ్వలేదు, కానీ వాడు క్లియర్గా చెప్పాడు. వి వారఫ్ అనేది ఏమని చెప్తున్నాడు? వెక్టర్ స్పేస్ అని చెప్తున్నాడు. వెక్టర్ స్పేస్ అంటే 10 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి. ఆ 10 కండిషన్ని మనం 3 భాగాలుగా డివైడ్ చేసుకున్నాం. దాంట్లో ఫస్ట్ రామన్ ఏం చెప్తుంది? ఎడిషన్ దృష్ట్యా ఎబిలియన్ అవుతుంది. అంటే ఇక్కడ వి అనేది ఎడిషన్ దృష్ట్యా ఎబిలియన్ అవుతుంది కనుక మరి దీని యొక్క సబ్సెట్ ఏంటి? డబ్ల్యూ కూడా సేమ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి. ఇక్కడ వి అనేది ఎడిషన్ దృష్ట్యా ఎబిలియన్ అయింది కనుక మరి డబ్ల్యూ కూడా ఎడిషన్ దృష్ట్యా ఏమైపోవాలి? ఎబిలియన్ గ్రూప్ అయిపోవాలన్నమాట. Therefore W లేదా డైరెక్ట్గా therefore W plus is an abelian group. అంటే ఇక్కడికి ఫస్ట్ రామన్ అనేది కంప్లీట్ అయింది. మరి సెకండ్ రామన్ మరలా సేమ్ అదే కండిషన్ ద్వారా మనం ప్రూవ్ చేయాలి. అదే కండిషన్లో మరలా ఈసారి ఏం చేస్తానంటే క్లియర్లీ మనకు తెలిసింది ఏంటంటే ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు ఈసారి నౌ వి టేక్ ఈసారి మనం ఏం తీసుకున్నాం అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ అబౌవ్ కండిషన్. ఈసారి నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఏ ప్లేస్లో 1 తీసుకున్నాను, సేమ్ అదేవిధంగా బి ప్లేస్లో 0 తీసుకున్నాను. ఈ కండిషన్లో తీసుకుంటే ఇప్పుడు మనకేమవుతుంది? therefore మరలా సేమ్ అదే రాస్తున్నాను. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. 1 తీసుకున్నాం ఇంటూ ఆల్ఫా, బి ప్లేస్లో 0 తీసుకున్నాం ఇంటూ బీటా ఈజ్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఓకే, 1 ఇంటూ ఆల్ఫా అవుతుంది. లేదంటే ఏ ప్లేస్లో డైరెక్ట్ ఏ తీసేసుకున్నా నో ప్రాబ్లం. మనకి ఏ ఆల్ఫా అనేది కావాలి కనుక ఏ. ఓకే, ఏ ఆల్ఫా ఇంకా 0 ఇంటూ బీటా 0 అయిపోతుంది, మీకు తెలిసిందే. ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. ఇప్పుడు దీన్ని క్లియర్గా మళ్ళీ మనం రాస్తాం అన్నమాట. ఇప్పుడు ఏ అనేది దేంట్లోది? ఏ అనేది ఎఫ్లోది, ఆల్ఫా అనేది దేంట్లోది? బీటాలోది. అది మనం ఇక్కడ క్లియర్గా రాస్తాం. ఏ ఇస్ బిలాంగ్స్ టు ఎఫ్, ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు డబ్ల్యూ. దట్ ఇంప్లైస్ ఏ ఆల్ఫా ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు డబ్ల్యూ.
ఈ విధంగా వస్తే ఒక స్కేలర్ను ఒక వెక్టర్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ వెక్టర్లో ఉంది కనుక దీన్ని మనం ఎలా చెప్తామంటే డబ్ల్యూ ఈజ్ క్లోజ్డ్ విత్ రెస్పెక్ట్ టు స్కేలార్ మల్టిప్లికేషన్ అని చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడికి సెకండ్ రామన్ కూడా సాటిస్ఫై చేస్తుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ రామన్ సాటిస్ఫై చేస్తుంది, సెకండ్ రామన్ సాటిస్ఫై చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఫస్ట్ రామన్ సెకండ్ రామన్ సాటిస్ఫై చేస్తుంది అంటే ఎడిషన్ దృష్ట్యా అన్ని కండిషన్లు అడ్జస్ట్ అవుతున్నాయి, డాట్ దృష్ట్యా కండిషన్ అడ్జస్ట్ అవుతుంది. మరి రెండింటిని ఉపయోగించే మూడో కండిషన్ అనేది వస్తుంది, థర్డ్ రామన్ వస్తుంది. దీంట్లో 4 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ 2 కండిషన్లో సాటిస్ఫై చేస్తుందో రిమైనింగ్ 4 ప్రాపర్టీస్ కూడా ఏమవుతాయంటే ఆ 4 ప్రాపర్టీస్ కూడా డబ్ల్యూలో అడ్జస్ట్ అవుతాయి. మనకి అది మనం ప్రూవ్ చేయకుండా ఒక సింగిల్ లైన్లో రాస్తాం అన్నమాట. ఏమని రాస్తాం అంటే ద రిమైనింగ్ 4 ప్రాపర్టీస్ ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ డబ్ల్యూ. ఇప్పుడు మనం అబ్జెక్ట్ చేస్తే ఫస్ట్ రౌండ్ సాటిస్ఫై అయింది, ఎడిషన్ దృష్ట్యా ఏబిలియన్ అయింది, సెకండ్ రౌండ్ సాటిస్ఫై అయింది, ఇంకా థర్డ్ రౌండ్ కూడా సాటిస్ఫై అయింది. మరి ఈ 3 కండిషన్లు సాటిస్ఫై చేస్తే ఇప్పుడు డబ్ల్యూలో ఎన్ని కండిషన్లు ఎగ్జిస్ట్ అయినట్టు అనమాట? 10 కండిషన్లు ఎగ్జిస్ట్ అయినట్టు లెక్క. మరి 10 కండిషన్లు ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిందో ఈ డబ్ల్యూని ఏమని చెప్పాలి? వెక్టర్ స్పేస్ అని చెప్పాలి. సో డబ్ల్యూ అనేది ఇప్పుడు ఏమైపోయిందంటే వెక్టర్ స్పేస్ అయింది. ఓకే, దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ వెక్టర్ స్పేస్. డబ్ల్యూ అనేది ఏమైందంటే వెక్టర్ స్పేస్ అని. ఈ విధంగా ఎగ్జిస్ట్ అయినటువంటి వెక్టర్ స్పేస్ని ఏమని చెప్తాం మనం? సబ్ స్పేస్ అని చెప్తాం అన్నమాట. దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ V. W is a subspace of V. ఇది మోస్ట్ ఐఎంపీ థియరం. ఓకే, దీంట్లో 2 పార్ట్లు ఉంటాయి, నెసెసరీ పార్ట్, సఫిషియెంట్ పార్ట్. నెసెసరీ పార్ట్లో సబ్ స్పేస్ అనుకుని ఈ కండిషన్ ప్రూవ్ చేస్తాం. రెండో దాంట్లో సఫిషియెంట్లో ఈ కండిషన్ తీసుకుని సబ్ స్పేస్ అని డబ్ల్యూని ప్రూవ్ చేయాలన్నమాట. డైరెక్ట్గా ఇది సబ్ స్పేస్ అని చెప్పడం కాకుండా ఇది వెక్టర్ స్పేస్ అని చెప్తాం. అలాంటి వెక్టర్ స్పేస్ని సబ్ స్పేస్ అని మనం లాస్ట్లో చెప్తాం అన్నమాట. ఓకే, రైట్.